నమస్తే. రాష్ట్రంలో రోజు రోజుకి ఘోరాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క భర్తలని భార్యలు చంపడం, ఇంకొక పక్క భార్యలు భర్తలను చంపడం. అంటే ఒకరినొకరును చంపుకోవడం తప్ప కలిసి జీవించేటటువంటి పరిస్థితి అయితే లేదు ఈ రాష్ట్రంలో, దేశంలో గూడా. ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుందని జెప్పేసి ఒకసారి మనం లోతుగా జూస్తే, దానికంటే ముందు నేనొక విషయం మీకు చెప్తా. ఒక ఘటన జరిగింది. ఒక అమ్మాయి మామూలుగా జీవనం కొనసాగిస్తున్నటువంటి అమ్మాయిల్లా గాకుండా, ఒక మంచి పొజిషన్ అంటే ఒక పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నటువంటి ఒక అమ్మాయి గూడా ఈరోజు ఆత్మహత్య జేసుకునేటటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటిది జరగొద్దు అని జెప్పేసి ఎంత చెప్తున్నా గూడా మళ్ళీ ఇవే రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. పూర్తి సమాచారం ఒకసారి మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరిగింది? క్లారిటీగా, క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. పెళ్లి చేసుకుంటానని ఒకరు, అనుమానంతో మరొకరు. అంటే ఇద్దరు ఎవరైతే ఈ మహిళ ఉన్నదో, ఆమెని బాగా టార్చర్ చేయడం వల్ల ఆమె ఈరోజు లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే వచ్చింది. వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. వరంగల్ జిల్లాలో ఘటన, 6గురిపై కేసు నమోదైందని చెప్పి ఇప్పటికే కేసు 6గురిపై నమోదైందంట. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది. పెళ్లి చేసుకుంటానని ఒకరు, అనుమానంతో మరొకరు వేధించడంతో వరంగల్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ బలవత్ మరణానికి గురైనటువంటి పరిస్థితి చూడొచ్చు. వరంగల్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ బలవత్ మరణానికి పాల్పడింది. పర్వతగిరి మండలంలోని సిత్యా తండాకు చెందిన రమావత్ కవిత, 26 సంవత్సరాలు. వరంగల్ కమిషనరేట్లోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. ఆమెతో వైజాగ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కొమ్మన్నపల్లి తండాకు చెందిన గూగులోత్ రాజేందర్ పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వేధించడం మొదలుపెట్టాడు. ఆమె డ్యూటీలో ఉండగా వీడియో కాల్స్ చేయాలన్నా కానీ పదే పదే నన్ను ఇబ్బంది పెట్టేవాడని చెప్పేసి రమావత్ అనిత చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక వార్త అయితే వచ్చింది. ఇంకెవరితోనూ కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి అక్కడ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరైతే ఈ రాజేందర్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో అనితతో వివాహానికి నిరాకరించిన అనిత తల్లిదండ్రులు జవహర్ లాల్ అనే మరో వ్యక్తితో అనితకు పెళ్లి కుదిర్చారు. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందనే కోపంతో రాజేందర్ జవహర్ లాల్ అనితపై లేనిపోనివి కల్పించి చెప్పి రేగొట్టాడు. ఎవరు ఈ రాజేందర్ అనే వ్యక్తి? ఆ జవహర్ లాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ జవహర్ లాల్ అనే వ్యక్తికి ఈమె మీద లేనిపోని అన్ని విషయాలుగో నేను ఇట్లా అని సంథింగ్ ఉంటుంది కదా, అంటే నన్ను ఆల్రెడీ లవ్ చేస్తున్నది, మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనే విషయాలు మొత్తం చెప్పి అతను వేధించడం ప్రారంభించాడు. ఇద్దరి వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన అనిత రాజేందర్కు ఫోన్ చేసి తమ ఇద్దరిని మామూలుగానే తన జీవితం నాశనమైందని, మీ ఇద్దరి మూలంగానే జీవితం నాశనమైందని చెప్పేసి చెప్పడంతో ఈ నెల ఈ నెల 27 తారీఖు పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులు గమనించినటువంటి పరిస్థితిలో ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారట. ఈ నెల 27 తారీఖు ఆమె పురుగుల మందు తాగిందంట. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ లవ్ చేసినటువంటి రాజేందరు ఆయన వేధింపులు తట్టుకోలేక మళ్ళీ ఆల్రెడీ నీకు ఇంకో ఎఫ్ఐఆర్ ఉందంటగా అని చెప్పేసి ఎవరైతే మళ్ళీ ఇంకొక సంబంధం చూసినటువంటి వ్యక్తి జవహర్ లాల్ అనే వ్యక్తి, ఈ ఇద్దరు వేధింపులు తట్టుకోలేక ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి అమ్మాయి ఎవరైతే రాజేందర్ ఉండో ఆయనకు ఫోన్ చేసి, ఇక మీ ఇద్దరు మూలంగానే నేను బతకను, నేను చనిపోతున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి డెసిషన్ తీసుకుందట. హాస్పిటల్కి తరలించారు. తరలించగా చికిత్స పొందుతూ 29న మృతి చెందింది. అంటే మొన్న చనిపోయింది. పరిస్థితులు విషమించడంతో పాటు పోలీసులు ముందుగానే అనితతో మరణ వాంగ్మూలం తీసుకున్నారు. అనిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు రాజేందర్ జవహర్ లాల్తో పాటు రాజేందర్ కుటుంబ సభ్యులైన గూగ్లోత్ వెంకన్న, కమిలి ప్రవీణ్, జ్యోతిలపై కేసు నమోదు చేశారు. అనిత అంత్యక్రియలకు స్వగ్రామమైన సీత్యా తండలో శుక్రవారం పూర్తయినాయి. శుక్రవారం అంటే నిన్న శుక్రవారం పూర్తయినటువంటి పరిస్థితి.
అంటే ఎంత దుర్మార్గం ఇది. అసలు ఒక మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీరు నిజంగానే లవ్ చేసి ఎవరినైనా ఇష్టపడితే అది ప్రకృతిలో అది సహజం. ఒక మనిషిని ఇష్టపడడం అనేది సమాజంలో ఒకవేళ నచ్చితే మీ ఇద్దరికి మనసులు ఓకే అయ్యి, మీ మైండ్ మెచ్యూరిటీ ఓకే అయ్యి, మీకు ఇద్దరు అండర్‌స్టాండింగ్ ఉంటే పెళ్లి చేసుకొని బతకొచ్చు. ఒకవేళ మీ ఇద్దరు అంటే మీరిద్దరు కలిసి మంచిగానే ఉండి, ఏదో మధ్యలో విడిపోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విడిపోండి ఎవళ్ళకి సంబంధం లేకుండా గానీ, ఇట్లా చనిపోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇది పెద్ద తప్పిది. అని ఒక మంచి పోలీసు ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి అట్లాంటి మంచి జాబ్ కొట్టినటువంటి అనిత, సో, నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళిద్దరి వాళ్ళు పెట్టేటటువంటి టార్చర్ తట్టుకోలేక నువ్వు చనిపోయినావు. నీ నీ ఒక్కదానికి అది మంచిగుంది. కానీ నీ కుటుంబ సభ్యులు ఎంత శోక సముద్రంలో పడేసిపోయినావో తెలుసా? ఎంత బాధకు గురి చేసినావో తెలుసా? మళ్ళా మీ అమ్మ, నాన్న వాళ్ళు చనిపోయేంత వరకు నిన్ను గుర్తు చేసుకునే వాళ్ళు మిగిలినన్ని రోజులు వాళ్ళు ఒక్కొక్క రోజుని లెక్క పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు లాస్ట్‌కి. ఒక్క మాట మీ తల్లిదండ్రులతోని ఉన్న విషయాన్ని మొత్తం క్లియర్‌గా మాట్లాడి వీళ్ళిద్దరి మీదనే కేసులు పెట్టి వాళ్ళని లోపటేసి నువ్వు ఉన్నటువంటి ఆల్రెడీ నువ్వు ఒక పోస్టింగ్‌లోనే పనిచేస్తున్నావు పోలీస్ వ్యవస్థలో. సో, మరి నీకే రక్షణ లేనప్పుడు మామూలువి మామూలి బిడ్డలకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రక్షణ ఉందా? చూడండి ఎంత ఎంత ఇట్లాంటి పరిస్థితులు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మన దేశంలో స్త్రీ ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి చాలామంది మేధావులు, కవులు, రచయితలు ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ ఒక స్త్రీ రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగంలో స్త్రీకి, పురుషునికి ఎంత సమానమైనట్టు వాటా ఉందో రాజ్యాంగంలో రాసినటువంటి హక్కులతోని ఈరోజు స్త్రీ కూడా పురుషునితో సమానంగా కూర్చోగలదు. పొలిటికల్‌గా కావచ్చు, పనిలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, ఎల్లనైనా సరే. అంటే ఒక హక్కు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుతోని ఈరోజు మహిళ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ అయ్యింది. అయినా కూడా ఇప్పటికి కూడా ఇక మన దేశంలో స్త్రీకి ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడతలేదు. అట్లని ఇంకొక అంశం కూడా. ఇటు మహిళలు పురుషులపై, ఇటు పురుషులు మహిళలపై ఏం జరుగుతుందసలు? ఈ సమాజంలో మానవీయ విలువలు మర్చిపోతున్నాము. ఈ సమాజంలో మనిషిని ప్రేమించేటటువంటి దృక్పథం మర్చిపోయి, ఒక మనిషిని కోపం వస్తే సంపాలన్న అంత అంత పిచ్చి ఎందుకు ఆలోచన చేస్తున్నారో నాకు అర్థం కాదు గానీ, ఒక మనిషిని చంపేటటువంటి హక్కు ఎవరికీ లేదు ఈ భూమి మీద. ఎవరికీ లేదు. కన్న తల్లికి కూడా లేదు. ఆ కడుపులో కన్నటువంటి 9 నెలలు కని, పెంచి, మోసినటువంటి తల్లిదండ్రులకు కూడా ఆళ్ళ బిడ్డని చంపడానికి, కొడుకుని చంపడానికి హక్కు లేదు. అట్లాంటిది ఎవడో రోడెమ్మటి పోయేటోడు, ఎవరో గాలికి పరిచయమైనోళ్ళని పట్టుకొని మీరు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు ఇదసలు వాస్తవానికి. సో, కాబట్టి దయచేసి చెప్తున్నా. సో, అమ్మాయిలని ప్రేమిస్తే ఒకవేళ పెళ్లి చేసుకో అనే ఆలోచన ఉంటేనే ప్రేమించండి. ఒకవేళ ఏదో మీ టైమ్ పాసులు చేసి, ఏదో కాలం గడుపుతాం 4 రోజులు అని చెప్పేసి అమ్మాయిల జీవితాలు ఖరాబు చేస్తే మాత్రం సార్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీసు వాళ్ళకు ఒకటి చెప్తాను. ఒక అప్పీల్ సార్ మాది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇట్లాంటివి జరగకుండా ఆపాలంటే ఏదన్నా ఇట్లాంటి సంఘటన జరిగితే వాళ్ళకి కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోండి సార్. అప్పుడే నిజంగా చెప్పాలంటే అందరూ స్వేచ్ఛగా బతుకుతారు. తప్పు చేసినోళ్ళ ప్రతి ఒక్కరిని కూడా శిక్షలు పడలేదనుకోండి, ఇవి పునరావృతం అయితాయి. రోజు కొత్తవి ఒకటి పుడుతూనే ఉంటాయి. వేరే వేరే దేశాలలో కొన్ని కఠినమైనటువంటి చర్యలుంటాయి. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అక్కడ. ఘోరంగా ఏస్తారు, కఠిన శిక్షలేస్తారక్కడ. సో, అట్లకు భయపడి ఆ దేశాలల్లా అంటే తప్పులు చేయడానికి భయపడతారు. మరి ముఖ్యంగా ఈ మన దేశంలో అయితే ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఒకటి, ప్రతిరోజు ఒకటి, ప్రతిరోజు ఒకటి. సో, చట్టాల మీద గౌరవం ఉన్నది. 100% న్యాయం జరుగుతుందని చెప్పేసి అంత నమ్మకం ఉన్నది. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలని మోసం చేసి ఒకవేళ వాళ్ళ కారణంగా చనిపోయినా, అబ్బాయిలు అమ్మాయిల కారణంగా చనిపోయినా అందరికీ శిక్షలు పడేటట్టు ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు, ఈ మొత్తం అధికారులు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఫైనల్‌గా అమ్మాయిలు, అబ్బాయిలు మన ఇంట్లో అమ్మ, నాన్న ఉంటారు. ఒక్కసారి మీకు కుదిరితే
మీరు లేరన్న వార్త మీ అమ్మా నాన్నకు ఒక్కసారి చెప్పి చూడండి. ఒక్కసారి మేము లేము అన్న విషయము మీ అమ్మ నాన్నకు తెలియజేసిన తర్వాత మీ అమ్మా నాన్న రియాక్షన్ ఎట్టుంటదో ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మీరు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే తీసుకోండి. ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తది. మన అమ్మా నాన్న చిన్నప్పుడు ఏడనా పిల్లలు కింద అంటే ఆడుకునేటప్పుడు కింద దెబ్బ తగిలితేనే ఉరికి అమ్మ ఉరికొచ్చి, నాన్న ఉరికొచ్చి అరే దెబ్బ తగిలిందని చెప్పేసి విలవిలలాడతారు కదా! మరి మనం మొత్తమే ఈ భూమి మీద లేము. శాశ్వతంగా వాళ్ళని వదిలిపోతున్నాం. ఇంకెప్పటికి కనబడనం అనే ఆ విషయం తెలిస్తే తట్టుకోగలుగుతారా? సో, ఇది చాలా పెద్ద తప్పిది. ఏదైనా ఉంటే కొట్లాడండి. ఇంకా మీకు శక్తి జరగకపోతే చాలామంది సపోర్ట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. కొట్లాడండి. మీకు జరుగుతున్న అన్యాయం మీద అందరికీ స్వేచ్ఛ ఉంది ఈ భూమి మీద బతకడం కోసం. సో, ఎవరు ఎవరి కారణంగా చనిపోవడానికి వీల్లేదు. ఎవరు ఎవరిని చంపడానికి వీల్లేదు. స్వేచ్ఛగా ప్రతి మనిషి భావ ప్రకటన తనకు ఏదనిపిస్తే అది చేయాల్సినటువంటి హక్కు ప్రతి మనిషికున్నది. అట్లా అని చెప్పేసి ఎవరిని పడితే ఆళ్ళని నేను నాకు అడ్డం వచ్చినోళ్ళని లేపేస్తా, నాకు నచ్చకపోతే ఇది చేస్తా ఇవన్నీ వద్దు. ఇవి కరెక్ట్ కాదు ఇవి. ఇవి బంద్ చేయాలి ఈ పద్ధతులన్నీ. సో, కాబట్టి ఈ అమ్మాయికి జరిగినటువంటి ఎవరైతే ఈ పోలీసు ఎవరైతే ఈ కానిస్టేబుల్ రమావత్ అనిత అనే ఎవరైతే మహిళ ఉన్నారో సో, ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వీళ్ళకు ఎవరైతే చనిపోయడానికి కారణమయ్యారో ఇట్లాంటి తల్లులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రోజుకొకళ్ళు వందలు అయితేనే ఉన్నాయి. సో, కాబట్టి ఇట్లాంటివి ఆపాలంటే ఖచ్చితంగా వీళ్ళ మీద పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సో, ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఘటనల మీద దృష్టి పెట్టి శిక్షలు పడేటటువంటి ప్రయత్నంలో మీరుండాలని తెలియజేస్తున్నాను.